వస్త్ర ప్రపంచంలో అలాగే చేనేత రంగంలో ఒక ప్రత్యేకత సంతరించుకుంది సిరిసిల్ల. సిరిసిల్ల అంటేనే పవర్లూమ్ కావచ్చు, హ్యాండ్లూమ్ ప్రయోగాలతో ముందుకెళ్తున్నారు. ఒకప్పుడు కేవలం అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. స్కూల్ యూనిఫామ్స్కి మాత్రమే ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు పెళ్ళిళ్ళు, పలు వేడుకల సందర్భంగా హల్దీ ఫంక్షన్లు అవుతుంటాయి. హల్దీ ఫంక్షన్లకి పెద్ద ఎత్తున నచ్చిన కలర్తో ఉన్నటువంటి కుర్తా ఇవన్నీ కూడా యూనిఫామ్ లాగా వాళ్ళు వేసుకొని సంబరాలు నిర్వహించుకుంటున్నారు. దీనికి సంబంధించి ప్రత్యేకంగా మనమెందుకు ఒక ప్రత్యేకత సంతరించుకోవద్దు అనుకొని ఇదే రంగంలో తనదైన స్టైల్లో ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి మనం గమనించవచ్చు. దీనికి సంబంధించి పలువురికి ఉపాధి ఇస్తున్నటువంటి పరిస్థితి, తనకు లాభార్జనతో ముందుకెళ్తున్నారు. ఏంటి అసలు ఎక్కడి నుంచి తెప్పిస్తారు, దీనికి సంబంధించి ఎట్లా ఉంది మనం అడిగి తెలుసుకుందాం. ఒక నిమిషం మీరు చెప్పండి, మీ గురించి, మీ పేరేంటి, ఎంత కాలం నుంచి చేస్తున్నారు, ఎట్లా ఉన్నాయి లాభాలు? నా పేరు వెంకటేశం, వడ్డపల్లి వెంకటేశం. ఎప్పటి నుంచి ఈ బట్ట అంతా ఎక్కడి నుంచి తెస్తారు మీరు? ఇది లోకల్ బాపది పాలిస్టర్ రోటో అనేది ఉంటుంది. భివండిదేమో అది మ్యాజిక్ బట్ట అనేది ఉంటుంది. ఏ కలర్లో అంటే ఆర్డర్ ఇస్తారా మీరు ముందే హోల్సేల్ దుకాణంలో ఇచ్చేస్తారు? దుకాణాలకు మేము ఇస్తాం. ఎంతమందికి ఇస్తారు, ఎక్కడెక్కడ ఇస్తారు? అంటే అన్ని ఇప్పుడు కరీంనగర్, వరంగల్, నిజామాబాద్, హైదరాబాద్ అన్ని ప్రాంతాలకు ప్రాంతాలకు పోతుంది. ఆంధ్రాకు కూడా కొన్ని ఏరియాలో పోతుంది. విజయవాడ ఇట్లా. ఎప్పటి నుంచి చేస్తున్నారు ఇది? ఇది 4 years అవుతుంది. అంటే ఎందుకు వచ్చింది ఈ ఆలోచన? ఎందుకంటే చాలామంది మామూలు సాంప్రదాయమైనటువంటి వస్త్రాన్ని నేస్తూ ఉపాధి పొందుతున్నటువంటి పరిస్థితి. మీరు ఇంతమందికి ముందే చెప్పి ఆదేశాలు ఇచ్చారా, ఇట్లయితే బాగుంటుంది అనుకున్నారా, ఏమనుకున్నారా? అంటే ఫస్ట్ మేము నైటీలు తయారు చేసాము, లేడీస్ టాపులను షర్టింగ్ తయారు చేసినాం. అది పీస్ వర్క్ తీసుకొచ్చి చేసినాం. కరీంనగర్, కొత్తపల్లి వాళ్ళు ఇస్తే మేము పీస్ వర్క్ చేసినాం. అది బెంగళూరు ఐటమ్ వచ్చే వరకు కాంపిటీషన్తో మార్కెట్ లేకుండా అయిపోయింది. ఇప్పుడు కొత్తగా మేము హల్దీ ప్రోగ్రామ్ కోసం మేము తయారు చేస్తున్నాం. అంటే ఎట్లా ఉన్నది ఇప్పటి వరకు అయితే పర్లేదు. మీ దగ్గర ఎంతమంది పనిచేస్తారు? 20 మంది దాకా పనిచేస్తారు. 4-5 సంవత్సరాలు అయితే? 4-5 సంవత్సరాలు అయితే. మొత్తం ట్రాన్స్పోర్టేషన్ అన్ని వెహికల్లో చేస్తారు. ఆర్డర్ ఇస్తే మనం ఇక్కడ కూడా ట్రాన్స్పోర్ట్లో వేసేస్తాం. ఏ వాళ్ళు ఎక్కడికి పంపించమంటే అక్కడికి పంపిస్తాం. ఇట్లా ఈ అందించేది హల్దీ ప్రోగ్రామ్స్కు ప్రత్యేకంగా పని చేసే వాళ్ళు ఉన్నారా మీలాగా ఇక్కడ ఉన్నారు, చాలా మంది ఉన్నారు. దీన్నే ఒక ఉపాధిగా, వృత్తిగా. ఇప్పుడు సిరిసిల్ల గార్మెంట్లు అంటే ఇప్పుడు 80% దాకా ఈ హల్దీ ప్రోగ్రామ్ మీద నడుస్తుంది. ప్రజెంట్ స్టిల్ స్పందన బాగుందా? స్పందన బాగుంది. ఓకే. అంటే ఇండివిజువల్గా కూడా ఆర్డర్ ఇస్తే మీరు ఇస్తారా? ఇండివిజువల్ కూడా చేస్తాం. 100-200 అట్లా చేస్తాం. ఇదంతా కూడా లోకల్ మేడ్. ఇది లోకల్ మేడ్, లోకల్లో తయారయ్యే పాలిస్టర్ వస్త్రం ఇది. దీంతోనే ఒకటే రోజు యూజ్ అయిన కలర్లు ఇక్కడ ఒక మిల్లు ఉంది, హైదరాబాద్లో ఉన్నాయి. ఆడ కలర్ వేయించుకొని వచ్చి ఇక్కడ తయారు చేస్తాం. ముందుగా ఈ వైట్ దానికి ఏ కలర్ అంటే ఆ కలర్, గ్రే కలర్ వస్తామంటే కలర్ వేస్తాం. ఇప్పుడు ఈ వైట్ ఆరెంజ్ ఏమో ఇప్పుడు వినాయక చవితి కోసం తయారు చేస్తున్నాం. ఇది వినాయక చవితి కోసం ఒక పీస్ ఈ లాల్చి పైజామాకు సంబంధించి ఎంత పడుతుంది? అంటే ఇలా క్వాలిటీని బట్టి ఉన్నదండి. ఓకే. ఇది హోల్సేల్లో ఇప్పుడు 45 రూపీస్, 48 రూపీస్ దాకా ఇస్తున్నాం. వాళ్ళు రీటైల్లో వాళ్ళు ఎక్కువ అమ్ముకుంటారు. కామన్ క్వాలిటీ ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు ఇది 75 రూపీస్, 75 రూపీస్ అది హోల్సేల్లో. ఇది మ్యాజిక్ బట్ట ఉంటుంది. ఇట్లా ఎన్ని వెరైటీస్ ఉన్నాయి మీ దగ్గర? ఇప్పుడు ఈ మ్యాజిక్ ఉండి ఇదే ఉంటుంది. ఇంకా గోల్డ్ ప్రింట్ అనేది ఉంది, అది ఇంకా ఎక్కువ ధర ఉంటుంది. ఎంతకాలం చేస్తున్నారు పని ఎవరు వీళ్ళందరూ? అంటే అట్లానే పీస్ వర్కే చేసేస్తారు వాళ్ళు. అంతే అంతే చేసుకున్నంత వాళ్ళు డైలీ వేసి. ఎట్లా ఉంది? ఓకేనా? హ్యాపీ? ఓకే, హ్యాపీ. చూశారు కదా, ఇంతమందికి పీస్ వర్క్ ద్వారా ఉపాధి అందిస్తూనే ఇలా తనకు నచ్చినటువంటి రీతిలో ఆర్డర్స్ ఇచ్చినటువంటి వాళ్ళకి ముందుగా అనుకున్న రేంజ్లో సప్లై చేస్తున్నారు. ఇటు ప్రత్యేకంగా ఇది దాని మీదనే పలువురు సిరిసిల్ల వ్యాపారులు, వస్త్ర వ్యాపారులు ఆధారపడుతున్నారు. తమకి ఇది సైతం మంచి వ్యాపార ఆదాయంగా మనం భావించవచ్చు. దీనికి సంబంధించి అయితే ప్రత్యేకంగా వివిధ రకాలైనటువంటి క్వాలిటీలు, వివిధ రకాలైనటువంటి కలర్స్కి సంబంధించి ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి. అంటే వినూత్నమైనటువంటి ఆలోచనతో వినియోగదారులను ఆకట్టుకుంటూ తమ యొక్క ప్రత్యేకతను చాటి చెప్తూ ఆర్థికంగా నిలదొక్కునేటువంటి ప్రయత్నాలు చేయడం అనేది అభినందనీయమనే చెప్పవచ్చు. విడుదల సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV, సిరిసిల్ల నుంచి.